కొత్త కట్టిరండి రామచంద్ర వెంకటేష్ నగర్లో రండి లోపలికి. ఇక్కడ కింద ఆవులు కూడా ఉన్నాయండి. ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. నమస్తే గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతాక్షేకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్రయంత్రతంత్రదోషచ్ఛేదనాయ त्रैलोक्यं वशमानाय नमः स्वाहा ऐलावजर वेङ्कटरमणीय गुरुपादुकाभ्यो नमः. భారతదేశ భక్తపతులకు కూడా ఏమనగా అంటే శ్రీ 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 త్రిశక్తి నల్లపోచమ్మ దేవాలయం వెంకటరెడ్డి నగర్ బస్టాండ్ రామంతపూర్లో వెలిసి ఉన్నది అమ్మవారు. ఇక్కడ ఎంతో వైభవపేతంగా అమ్మవారి యొక్క పాంచాగ్నిగా దీక్షతోటి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ గుడిలో చాలా విశేషమైన అమ్మవారి ప్రతి శుక్రవారం కూడా ఉదయం 6 గంటలకు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము మరియు పసుపు కుంకుమ గంధము విభూది వాటితో అభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అభిషేకం తదనంతరం 9 గంటలకు అమ్మవారి విశేష అలంకరణ మరియు ధూపము దీపము నైవేద్యాలు ఉంటాయి. అదేవిధంగా 11 గంటలకు ప్రతి శుక్రవారము సామూహికంగా కుంకుమార్చన మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైన లలితా సహస్రనామ తోటి కుంకుమార్చన చేయడం జరుగుతుంది. కుంకుమార్చన కూడా ఎంతో వైభవపేతంగా మహిళలు కూడా చాలా మంది వచ్చి అందులో పార్టిసిపేట్ అయ్యి అదేవిధంగా ఈ గుడిలో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసమని అమ్మవారికి కట్టిన చీరలో ఒక శారీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి ప్రతి అమావాస్య రోజు కూడా ఉదయం 8 గంటలకు చండీ హోమ కార్యక్రమం ఉంటుంది మరియు అన్నదాన ప్రసాద కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ అదేవిధంగా ఎవరైనా భక్తులు తన యొక్క సకల విద్య ఉద్యోగం వ్యాపారం మరియు వివాహం కోసం ఎలాంటి సమస్యలకైనా ముడుపు కడుతూ ఉంటారు. అదేవిధంగా ముడుపు కట్టేసి ఇక్కడ అమ్మవారికి ఒక 11 మంగళవారాలు కానీ 11 శుక్రవారాలు కానీ 11 ఆదివారాలు కానీ ఆ సంకల్పించుకొని అమ్మవారికి 108 ప్రదక్షిణ చేసి అందులో భాగంగా హోమ కార్యక్రమంలో కూడా పాల్గొంటే వారి యొక్క సంకల్ప బలము త్వరగా అమ్మవారు నెరవేరుస్తుందని ఇక్కడి ప్రజలందరూ కూడా మనోసంకల్ప బలం మరియు ఎంతో మందికి చాలా పుణ్యాలు మరియు ఎంతో మందికి లభించాయి. ఎన్నో పనులు కూడా అమ్మవారు తొందరగా వాళ్ళకు పూర్తి చేసింది. జై బలో త్రిశక్తి నల్లపోచమ్మ మాతాకి.